న్యూజిలాండ్ ఆక్లాండ్కు చెందిన మాజీ సెక్యూరిటీ గార్డ్ లారెన్స్ వాట్కిన్స్కు గిన్నిస్ రికార్డులోకి ఎక్కాలన్నది చాలా ఆశ. అయితే మిగతా వారిలా కష్టపడకుండానే తాను ఆ రికార్డు క్రియేట్ చేయాలనుకున్నాడు. ఎలా చేస్తే తన పేరు గిన్నిస్ బుక్లోకి ఎక్కుతుందని ఆలోచించాడు. మొత్తానికి తన పేరును అత్యంత పొడవుగా మార్చుకొని గిన్నిస్ బుక్లోకి ఎక్కాడు. అయితే అతని పేరు రాయడానికి 6 పేజీలు, చదవడానికి 20 నిమిషాలు పడుతుంది. అంతేకాదు అతని పేరులో ఉన్న అక్షరాల 2253. మరి ఆ పేరేంటో తెలుసుకోవాలంటే లెట్స్ వాచ్ ది స్టోరీ. పుట్టగానే ఎవరికైనా ముందుగా పెట్టేది పేరే. అప్పటి నుంచి చచ్చేంత వరకు ఆ పేరే ఉంటుంది. పేరుకున్న ప్రాముఖ్యత అలాంటిది. అయితే ఒకప్పుడు అమ్మమ్మ, నాన్నమ్మ, తాతయ్య ఇలా తమ పెద్దల పేర్లు పిల్లలకు పెట్టేవాళ్ళు తల్లిదండ్రులు. అలాగే పెద్ద పెద్ద పేర్లు పెట్టేవాళ్ళు. కానీ ఇప్పుడు ఆ కల్చర్ పూర్తిగా పోయింది. ఇప్పుడు అంతా క్యాచింగ్ క్రేజీగా ఉండేలా పేర్లుంటున్నాయి. కానీ దీనికోసం దాదాపుగా చిన్న చిన్న పేర్లనే ఎక్కువ శాతం పెట్టుకుంటున్నారు. కానీ ఓ వ్యక్తి మాత్రం కాస్త వెరైటీగా పేరు పెట్టుకున్నాడు. అదే అతన్ని ప్రపంచంలోనే అందరికన్నా పెద్ద పేరున్న వ్యక్తిగా గిన్నిస్ రికార్డులోకి ఎక్కించింది. న్యూజిలాండ్ ఆక్లాండ్కు చెందిన మాజీ సెక్యూరిటీ గార్డ్ లారెన్స్ వాట్కిన్స్ అనే వ్యక్తి తన పేరును విస్తరించడానికి పురాతన లాటిన్, పాత ఇంగ్లీష్ పదాల నుంచి ప్రముఖ వ్యక్తుల వరకు అన్ని పేర్లను సేకరించడం మొదలుపెట్టారు. వాటన్నింటినీ సేకరించి ఒక అర్థవంతమైన పేరుగా తయారు చేసుకునేందుకు ప్రయత్నించాడు. దీనికోసం అతడు కొన్ని నెలల తరబడి కష్టపడ్డారు. చివరికి ఆ పేరులో 1984 ఒలింపిక్ జిమ్నాస్ట్ మిస్ గిలార్డ్ నుంచి ప్రేరణ పొందిన గిలార్డ్ బాసిల్ బ్రష్ అనే నక్కతో తోలుబొమ్మ లాంటి విచిత్రమైన పదాలను కూడా చేర్చుకున్నాడు. మొత్తానికి 1990లో వాట్కిన్స్ పొడవైన పేరును తయారు చేసుకున్నాడు. పేరును మార్చుకోవడానికి ఆక్లాండ్ జిల్లా కోర్టుకు దరఖాస్తు చేసుకున్నాడు. న్యాయస్థానం ఆ పొడవు పేరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. కానీ రిజిస్ట్రార్ జనరల్ ఆ నిర్ణయాన్ని సవాలు చేశారు. అయినప్పటికీ వాట్కిన్స్ వెనక్కి తగ్గలేదు. హైకోర్టులో కేసు వేసి తన పేరు మార్పు కోసం న్యాయ పోరాటం చేశారు. చివరికి విజయం సాధించారు. అధికారికంగా పొడవైన వ్యక్తిగత పేరు కలిగి ఉన్న వాట్కిన్స్ గుర్తింపు పొందాడు. వాట్కిన్స్ పేరు రాస్తే ఏకంగా 6 పేజీలు నిండుతాయి. ఆ పేరును టైప్ చేసేందుకు టైప్ రైటర్లు చుక్కలే కనిపిస్తాయి. కొన్నిసార్లు టైపోగ్రాఫికల్ తప్పులు కూడా జరుగుతుంటాయి. ఇక ఇంత పొడవున్న ఆయన పేరు పలకడానికి ఏకంగా 20 నిమిషాలు పడతాయి. అయితే ప్రస్తుతం ఆస్ట్రేలియన్ పౌరుడిగా సిడ్నీలో నివసిస్తున్న వాట్కిన్స్ మామూలుగా పలకడానికి తన పేరును చిన్నగా మార్చుకున్నాడు. కానీ అధికారిక పత్రాలపై పూర్తి వెర్షన్ ఉండేలా జాగ్రత్త తీసుకున్నాడు. అతని బర్త్ సర్టిఫికెట్ ఏకంగా 7 పేజీలను కలిగి ఉంటుంది. పాస్పోర్ట్లో కూడా అతడు పొడవైన పేరును సరిపోయేలా అదుపు చేయడానికి పేజీలు యాడ్ చేశారు. అతని పూర్తి పేరుతో కొన్నిసార్లు ఇబ్బందులు కలిగినా ఆయన మాత్రం తగ్గేదే లేదంటున్నాడు.